నా ప్రేమ ముందు నీ కోపం ఎప్పుడూ గెలవలేదు. ఆదిత్య మరియు అనన్యల వివాహ వేడుక జరుగుతోంది. తాళికట్టే సమయానికి ఆదిత్య పక్షం బంధువొకరు అనుకోకుండా అనన్య కుటుంబ సభ్యులపై ఒక చిన్న పాత విషయం గురించి విమర్శ చేస్తారు. ఆదిత్య సహజంగానే తొందరపాటు స్వభావం కలవాడు కాబట్టి ఆ బంధువు తరపున మాట్లాడి అనన్య వైపు వారిని ఉద్దేశించి కొంచెం కోపంగా పరుషంగా మాట్లాడతాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. అనన్య ఆ మాటలకు బాధపడినా ఆదిత్య కళ్లలోకి చూసి మౌనంగా ఒక చిరునవ్వు నవ్వి ఆ కోపాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది. ఆమె ఇచ్చిన ఆ మౌనమైన సమాధానం ఆదిత్యను ఒక్క క్షణం ఆలోచింపచేస్తుంది. కొత్తగా అరుగుపెట్టిన ఇంట్లో ఆదిత్య ఆర్కిటెక్ట్ తన గది డిజైన్ గురించి చాలా పట్టుదలగా ఉంటాడు. అనన్య ఒక లైటింగ్ మార్పును, చిన్న ఫెంగ్షూయి మార్పును సూచిస్తుంది. అది ఆదిత్య దృష్టిలో తన డిజైన్ను తప్పుపట్టడం. అతను వెంటనే విసుగు చెంది కోపంగా అరుస్తాడు. అనన్య కోపానికి బదులివ్వకుండా, నేను నీ సృజనాత్మకతను ప్రశ్నించడం లేదు ఆదిత్య, కాని మనమిద్దరం ఈ ఇంట్లో ఉంటాం కదా, కొంచెం వెచ్చదనం కోసం మాత్రమే అని సున్నితంగా చెబుతుంది. ఆమె ప్రశాంతమైన వివరణ ఆదిత్య కోపాన్ని కరిగించి ఆ మార్పుకు అంగీకరించేలా చేస్తుంది. ఆదిత్యకు వంటంటే చాలా ఇష్టం. ఒకరోజు అనన్య అతనికిష్టమైన పంజాబీ కర్రీ వండుతుంది. కాని అందులో ఉప్పు కొంచెం ఎక్కువ అవుతుంది. భోజనం చేసేటప్పుడు ఆదిత్య విసుగుతో కోపంగా ప్లేటును పక్కకు తోసి, నీకిష్టమైతే తిను, నాకైతే తినబుద్ధి కావడం లేదు అంటాడు. అనన్య ఎటువంటి ప్రతిస్పందన లేకుండా, క్షమించండి ఆదిత్య, ఆఫీసు పనిలో ఉండి చూసుకోలేదు, నా తప్పు ఒప్పుకుంటున్నాను. రేపు ఉదయం నీకోసం కొత్తగా నీకిష్టమైన ఫలానా స్వీట్ చేస్తాను అని ప్రేమగా చెబుతుంది. ఆమె తప్పు ఒప్పుకోవడం, రెండవ ప్రయత్నానికి సిద్ధపడడం చూసి ఆదిత్య కోపం వెంటనే తగ్గిపోతుంది. ఆదిత్య ఆఫీసులో ముఖ్యమైన ప్రాజెక్టు చేజారిపోతుంది. అతను తీవ్రమైన నిరాశ మరియు కోపంతో ఇంటికి వచ్చి అనన్య చిన్న తప్పు చేసినా దానిపై తీవ్రంగా విరుచుకుపడతాడు. అనన్య అతనికి ఎదురు మాట్లాడకుండా, ఆవేశపడకుండా అతని మాటల వెనక ఉన్న బాధను గుర్తిస్తుంది. అతని భుజంపై చెయ్యివేసి, ప్రాజెక్టు చేజారిపోయిందని తెలుసు, పర్వాలేదు, నువ్విక్కడ క్షేమంగా ఉన్నావుగదా, ఒక కప్పు కాఫీ తాగు, తర్వాత మనం కొత్తగా ఆలోచిద్దాం అని ఓదార్పునిస్తుంది. ఇరుగు పొరుగు మహిళలు కొందరు అనన్య ఉద్యోగం, ఇంటి నిర్వహణ గురించి చిన్న చిన్న విమర్శలు చేస్తారు. ఆ విషయం ఆదిత్యకు తెలిసినప్పుడు అతను ఆగ్రహం చెంది వారిని నిలదీయాలని అనుకుంటాడు. అనన్య అతనిని ఆపి, మనమిద్దరం సంతోషంగా ఉంటే చాలు కదా, ఇతరుల కోపాన్ని, మాటలను మన బంధం లోపలికి రానివ్వకూడదు అని ప్రశాంతతతో చెబుతుంది. అనన్య ప్రశాంత వైఖరి ఆదిత్య కోపాన్ని అనవసరమైనదిగా అనిపించి అతన్ని శాంతపరుస్తుంది. ఒకరోజు రాత్రి ఆదిత్య చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు అనన్య అతని కోపం గురించి అడుగుతుంది. ఆదిత్య తన చిన్ననాటి బాధాకరమైన సంఘటనలు, కోపం వెనుక ఉన్న అభద్రతాభావాన్ని పంచుకుంటాడు. ఆదిత్య బలహీనతను చూసిన అనన్య అతని పట్ల కోపానికి బదులుగా మరింత అపారమైన ప్రేమను పెంచుకుంటుంది. నీ బాధను అర్థం చేసుకోగలను, నీ కోపం కేవలం రక్షణ కోసం మాత్రమే, కాని ఇప్పుడు నీకు నేనున్నాను కదా, నీ కోపాన్ని భరించే బదులు నీ బాధను పంచుకుంటాను అని కన్నీళ్లతో చెబుతుంది. ఒక వాదనలో ఆదిత్య కోపం హద్దులు దాటి అనన్యకు చాలా బాధ కలిగించే మాట అంటాడు. అనన్య ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వదు, కేవలం మౌనంగా కూర్చుంటుంది. ఆదిత్య వెంటనే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. అతను ఆమె కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. అనన్య అతని వైపు చూసి, నీ కోపం నాకు కొత్తది కాదు, కాని నీ పశ్చాత్తాపం నా ప్రేమను బలపరుస్తుంది, నిన్ను పూర్తిగా క్షమించాను అని కన్నీళ్లతో అతన్ని క్షమిస్తుంది. ఆదిత్య తల్లిదండ్రులు వారితో ఉండడానికి వచ్చినప్పుడు ఆదిత్య చిన్న విషయాలకే వారిపై కూడా కోపం చూపిస్తాడు. కాని అనన్య తన అత్తమామలను నవ్వుతూ ప్రేమగా చూసుకుంటుంది. వారి చిన్న చిన్న అవసరాలను కూడా తీరుస్తుంది. అనన్య సహనం, ప్రేమను చూసి ఆదిత్య తల్లిదండ్రులు ఆమెను ఆశీర్వదిస్తారు. ఈ సన్నివేశాన్ని చూసిన ఆదిత్య తన కోప స్వభావం ఎంత అనవసరమో గ్రహించి అనన్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఒక దూరం రోడ్ ట్రిప్ మొదలుపెడతారు. దారిలో కారు పంక్చరవడం, దారి తప్పడం వంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఆదిత్య ప్రతిదానికి కోపంతో ఊగిపోతుంటాడు. కాని అనన్య ఎప్పుడూ నవ్వుతూ, పాటలు పాడుతూ పరిస్థితిని తేలికపరుస్తుంది. కోపం మన ఎనర్జీని వృధా చేస్తుంది ఆదిత్య, మనం ఆనందించడానికొచ్చాం అని చెప్పి ఆదిత్య కోపాన్ని ప్రేమగా, ఆట పట్టించే ధోరణిలో శాంతింపజేస్తుంది. ఆదిత్య వ్యాపారంలో ఊహించని నష్టం వచ్చి అతను తీవ్రమైన ఆందోళనతో పాటు కోపంగా ఉంటాడు. భవిష్యత్తు గురించి భయపడతాడు. అనన్య వెంటనే తన ఉద్యోగం మరియు తన పొదుపు వివరాలు చూపి, మనమిద్దరం ఉన్నాం కదా, మనమిద్దరం కష్టపడితే ఈ చిన్న సమస్య పరిష్కారమవుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని అండగా నిలబడుతుంది. ఆమె యొక్క ప్రాక్టికల్ సపోర్ట్ మరియు నమ్మిక ఆదిత్య కోపాన్ని, ఆందోళనను ధైర్యంగా మారుస్తుంది. ఒకరోజు రాత్రి
ఆదిత్య కోపం హద్దులు దాటి అనన్యను ఆమె విలువకు తగ్గని పరుసమైన మాటలు అంటాడు. అనన్య మొదటిసారి ఎటువంటి చిరునాపు, ప్రతిస్పందన లేకుండా కేవలం మౌనంగా ఏడుస్తుంది. ఆ మౌనం మరియు ఆమె కళ్లలోని బాధ ఆదిత్య మనసును తీవ్రంగా కదిలిస్తాయి. తన కోపం ఎంత క్రూరమైనదో అతనికి మొదటిసారి అర్థమవుతుంది. ఆ మౌనం ఆమె అరిచిన మాటలకన్నా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. అనన్య మరుసటి రోజు ఉదయం ఆదిత్యకు తెలియకుండా తన కోపం భరించలేక ఒక్క రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళుతుంది. ఆదిత్య రోజంతా ఆమె లేకపోవడతు వల్ల కలిగే లోటు మరియు వెలితిని అనుభవిస్తాడు. తన జీవితంలో ఆమె విలువ, స్థానం ఎంత ముఖ్యమైనదో గుర్తిస్తాడు. ఆమె తిరిగి రాగానే అతను కన్నీళ్లతో ఆమెను గట్టిగా కౌగిలించుకుని తన కోపం తనకు తానుగా తెచ్చుకున్న శిక్ష అని ఒప్పుకుంటాడు. అనన్య తిరిగి వచ్చాక ఆదిత్య ఆమెకు ఒక హృదయపూర్వక ప్రేమలేఖ రాస్తాడు. అందులో తన కోపం కేవలం భయం, ఆమె దూరమవుతుందనే భయం, వైఫల్యం భయం నుండి వస్తుందని, ఆమె యొక్క అచంచలమైన ప్రేమ తనను మార్చగలదు అని అంగీకరిస్తాడు. ఆ లేఖ అనన్య ప్రేమకు, సహనానికి ఒక విలువైన కానుకగా మారుతుంది. తమ బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇద్దరూ కలిసి ఒక చిన్న నియమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆదిత్యకు కోపం వచ్చినప్పుడు అతను వెంటనే మాట్లాడకుండా 3 సెకండ్ల నిశ్శబ్దం తీసుకోవాలి. ఈ 3 సెకండ్లలో అతను అనన్య నవ్వుతున్న ముఖాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ చిన్న విరామం అతని కోపాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఒక కుటుంబ వేడుకలో ఒక బంధువు అనన్యపై అబద్ధపు నింద వేసి ఆమెను అవమానించాలని చూస్తాడు. ఆదిత్య కోపంగా వారిని నిలదీయబోతాడు. కాని అనన్య అతన్ని ఆపి ఆ బంధువుతో ప్రేమతో ప్రశాంతంగా మాట్లాడి నిజాయితీతో పరిస్థితిని వారికి అర్థమయ్యేలా వివరిస్తుంది. ఆదిత్య కోపం కాకుండా అనన్య యొక్క శాంతమే సమస్యను పరిష్కరిస్తుంది. అనన్య గర్భవతి అయినప్పుడు ఆదిత్య తన కోపం వల్ల బిడ్డకు హాని జరుగుతుందేమోనని తీవ్రంగా భయపడతాడు. ఈ భయం అతన్ని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. అనన్య అతని భుజం నిమిరి, మన బిడ్డ ప్రేమతో నిండిన ఇంట్లోకి వస్తుంది. నీ కోపాన్ని నేను భరించినట్టే నీ మార్పును కూడా నేను ప్రేమిస్తాను. నువ్వు మంచి తండ్రివవుతావు అని ప్రేమతో అతనికి ధైర్యం చెబుతుంది. వారికొక అందమైన పాప పుడుతుంది. ఆ పాప యొక్క చిరునవ్వు మరియు నిష్కల్మసమైన చూపులు ఆదిత్యలోని కోపాన్ని దాదాపుగా అణిచివేస్తాయి. తన బిడ్డకోసం తండ్రిగా అతను పూర్తిగా మారే ప్రయత్నం చేస్తాడు. కోపం వచ్చిన ప్రతిసారీ పాప ముఖం గుర్తుచేసుకుని నిగ్రహించుకోవడం మొదలుపెడతాడు. ఒక ముఖ్యమైన చర్చలో ఆదిత్య తన పనిమనిషిపై కోపం వచ్చి గట్టిగా అరవబోయి ఆగిపోతాడు. అతను దీర్ఘశ్వాస తీసుకుని ప్రశాంతంగా సమస్యని వివరిస్తాడు. అనన్య అతని వద్దకు వచ్చి, చూశావా ఆదిత్య, నా ప్రేమ ముందు నీ కోపం ఎప్పుడూ గెలవలేదు అని చిరునవ్వుతో చెబుతుంది. ఆ మాట విని ఆదిత్య కరిగిపోతాడు. ఈరోజు తన కోపం నిజంగా ఓటమిని ఒప్పుకుందని అతనికి అర్థమవుతుంది. ఆదిత్య తన కోపాన్ని నియంత్రించుకోవడంలో పూర్తి విజయం సాధిస్తాడు. అంతేకాక ఇతరులు, అంటే ఆఫీసులో ఉద్యోగులు లేదా స్నేహితులు కోపంగా ఉన్నప్పుడు కూడా అనన్యలాగే ప్రశాంతంగా ప్రేమతో స్పందించడం మొదలుపెడతాడు. అతను కేవలం అనన్య కోపాన్ని భరించేవాడిగా కాకుండా ఇతరులను కూడా శాంతపరిచే వ్యక్తిగా మారిపోతాడు. 10 ఏళ్ల తరువాత ఆదిత్య మరియు అనన్య సంతోషంగా ఉన్నారు. ఆదిత్య ఇప్పుడు శాంత స్వభావి. అతని ఈ మార్పు, వారి విజయవంతమైన వైవాహిక జీవితం వెనుక అనన్య అచంచలమైన ప్రేమ, ఓర్పు, మౌనం మరియు నిరంతర మద్దతు ఉన్నాయని అతను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు. వారిద్దరూ తమ ప్రేమ బంధాన్ని జీవితాంతం పంచుకుంటూ ప్రేమ ఎప్పుడూ కోపం కన్నా బలమైనది అని నిరూపిస్తారు.